గుడ్ ఈవినింగ్. పాకిస్తాన్ అభ్యర్థన మేరకే ఆపరేషన్ సింధూర్ను నిలిపివేశామని ప్రధాని మోడీ తెలిపారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక ఇండో పాక్ మధ్య ఉద్రిక్తతలను తామే ఆపామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పుకొచ్చారు. ట్వీట్లు బయట్లతో క్రెడిట్ కొట్టడానికి గప్పాలు కొట్టారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్వీట్లు ఇండియాలో దుమారమే సృష్టించాయి. డొనాల్డ్ కామెంట్లపై తీవ్ర చర్చ కూడా జరిగింది. ట్రంప్ ప్రకటనపై స్పష్టత ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు కూడా పట్టుబట్టాయి. దీంతో తొలిసారిగా ప్రధాని మోడీ ఈ విషయంపై స్పందించారు. భారత్ పాక్ మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని అగ్రరాజ్య అధ్యక్షుడికి స్పష్టంగా చెప్పినట్టు కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. ఇదిలా ఉంటే G7 సమ్మిట్ వేళ భారత ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగాల్సి ఉంది. అయితే అగ్రరాజ్య అధినేత ముందుగానే వెళ్లిపోయారు. దీంతో వీళ్ళిద్దరూ 35 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ట్రంప్ మోడీకి ఫోన్ చేసి సంతాపం తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో తాము అండగా ఉంటామన్నారు. ఆ తర్వాత నుంచి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మళ్లీ ఇప్పుడే. అందుకే ఆపరేషన్ సింధూర్ వివరాలను అమెరికా అధ్యక్షుడికి వివరించారు మోడీ. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ పరిణామాల సమయంలో భారత్ అమెరికా మధ్య ఏ స్థాయిలో కూడా వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరగనేలేదు. భారత్ పాక్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వానికి అంశంపై కూడా చర్చలు జరగలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇరు దేశాల మధ్య మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. పాక్ అభ్యర్థన మేరకే ఆపరేషన్ సింధూర్ను నిలిపివేసినట్లు ప్రధాని మోడీ తెలిపారు. ఇప్పుడు ఎప్పుడు భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడికి స్పష్టంగా చెప్పారు మోడీ. ఈ విషయంపై ఇండియాలో పూర్తి రాజకీయ ఏకాభిప్రాయం కూడా ఉందన్నారు. యాక్చువల్గా ట్రంప్ ఎందుకు ఆ విషయాలు అప్పట్లో చెప్పారు, అలాగే ట్వీట్లు వేశారు. చాలా అంటే ఓ రేంజ్లో తన వల్లే ఖచ్చితంగా ఆ యుద్ధం ఆగింది ఇండియా పాక్ మధ్యలోను అనేటువంటి విషయాన్ని అయితే పదే పదే ఉటంకించారు ఆయన. అయితే దీనికి సంబంధించి తొలిసారిగా ప్రధాని మోడీ స్పందించడం అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఒక వార్నింగ్ లాంటిది కూడా ఇచ్చారు అగ్రరాజ్యాధినేతకి. సో ఈ విషయాలన్నింటికి సంబంధించి మనతో చర్చించడానికి, విశ్లేషణ అందించడానికి